పెంచాం, ఇన్కమ్ లిమిట్లు పెంచాం, రేషన్ కార్డు మీద సీలింగ్ ఎత్తివేశాం. ఇది కాకుండా పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలో అంగన్వాడీల్లో చదువుకునేటువంటి పిల్లలకు పాత బియ్యం సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టాం. ప్రతి సంవత్సరం 2,62,000 మెట్రిక్ టన్నుల పాత బియ్యం సన్న బియ్యాన్ని గురుకుల పాఠశాలలకు హాస్టళ్లకు ప్రభుత్వ పాఠశాలలకు సప్లై చేసి 2015వ సంవత్సరం నుంచే సన్న బియ్యంతో అన్నం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇలా మీరు ఇలా ఏ మార్పు తేలే. మీరు ఇలా మీ లెక్క ప్రకారం వచ్చిన ఉదాహరణ చెప్తా బైసాబ్. ఆ రోజు అంగన్వాడీ టీచర్లు 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్ జీతం ఆ రోజు 4,200 బైసాబ్. 4,200 ఇంటూ 12 నెలలు వేస్తే 50,000 అవుతుంది గంతే. కానీ ఆ రోజు మేము 1,50,000 సీలింగ్ పెట్టినాం కార్డు ఇవ్వడానికి. ఇవాళ అదే అంగన్వాడీ టీచర్ ఎంత అంటే 13,650 రూపాయలు బైసాబ్. 13,650 నెలకు జీతం. సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,63,800 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీ ఇన్కమ్ లిమిట్ ఎంత ఉంది? 1,50,000 ఉంది. అంటే అంగన్వాడీ టీచర్కు ఏడాదికి 1,63,800 వస్తుంది కనుక తెల్ల రేషన్ కార్డు కట్టు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డు కట్టు. జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డు కట్టు. ఎక్కడెవరికైతే చెక్ పేమెంట్ అవుతుందో మీ పని కూడా అయిపోతుంది. 15,000 దాటితే అయిపోయాయి, మీకు కూడా కార్డు రాదుగా. ఈ రకంగా పేదలను రేషన్ కార్డులకు దూరం చేసే కుట్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే 2014లో 4,200 జీతం అంగన్వాడీలకు ఉన్నప్పుడే మేము 1,50,000 ఇన్కమ్ లిమిట్ పెట్టినాం. ఇవాళ 13,600 జీతం ఉన్నప్పుడు ఇన్కమ్ లిమిట్ ఎంత ఉండాలి? ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది? ఆ రోజు ఇల్లు కిరాయి ఎంత, ఇవాళ ఇల్లు కిరాయి ఎంత? ఆ రోజు మంచినూనె ధర ఎంత, ఇవాళ మంచినూనె ధర ఎంత? ఆ రోజు బియ్యం ధర ఎంత, ఇవాళ బియ్యం ధర ఎంత? పెరిగిన ధరలకు అనుగుణంగా నువ్వు దాని లిమిట్ పెంచి పేదలకు న్యాయం చేస్తావా చేయవా? అంటే ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. ఒకటి, ఇన్కమ్ లిమిట్ పెంచలేదు. 2, పేదలు ఆన్లైన్లో మీ సేవల దరఖాస్తు పెడితే పట్టించుకోవడం లేదు. 3, ప్రజాపాలనలో దరఖాస్తులు పెడితే చెత్తబుట్టల పాలు చేసిండ్రు. 4, దొంగసాటుగా కుటుంబ సర్వేలో ప్రజలు కంపల్షన్ లేకుండా వాలంటీర్గా ఎవరైతే ఇచ్చిండ్రో ఆ లిస్టును మీరు ఊర్లకు పంపించి అలా పేదల్ని రేషన్ కార్డులకు దూరం చేస్తున్నారు. మీరే ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఉచిత గ్యాస్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఇంకో పథకం అంటివి. మరి ఇప్పుడు ఆ పేదల పరిస్థితి ఏంది? అంటే ఇన్ని రోజులేమో మీరు బదనాం చేసినారు. అసలు మేము కార్డులు వేయలేదన్నారు. ఇంత మంచిగా మేము పనిచేసినాం. 6,47,000 కార్డులు ఇచ్చినాము, ఇన్కమ్ లిమిట్లు పెంచినాము, సీలింగ్ లేకుండా బియ్యం ఇచ్చినాము, పేదలు అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగుల్ని యాడ్ చేసేటట్టు చేసినాము, పిల్లలకు సన్న బియ్యం పెట్టినాము. కానీ రేవంత్ రెడ్డిది ఏమీ చేయకుండా ఇలా రేషన్ కార్డుల విషయంలో గ్రామాల్లో గందరగోళం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఎల్లుండి 21వ తేదీ నుంచి గ్రామ సభలు ఉన్నాయి. గ్రామ సభల్లో ప్రశ్నించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేదాకా నిలదీయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా వారికి అండగా ఉండాలని చెప్పి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళా దరఖాస్తులు పెట్టమంటుండ్రు. నిన్న మా నియోజకవర్గంలో ప్రజలు అడిగితే మళ్ళీ దరఖాస్తు పెట్టి ఎన్నిసార్లు పెట్టాలి నాయన నీకు? మీ సేవలో పెట్టినాం, ప్రజాపాలనలో పెట్టినాం, ప్రజాపాలనలో పెట్టి ఏడాది అయింది. మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ మండల ఆఫీస్ పోయి దరఖాస్తు పెట్టమంటుండ్రు. ఏడాది నిండినాక ఇప్పుడు మళ్ళీ కొత్త దరఖాస్తు పెట్టాలి. ఏడాది కింద పెట్టిన దరఖాస్తు ఏమైందో ముందు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ దరఖాస్తు పెట్టమని ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి? ప్రజల్ని ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటావు? సో షరతులు లేకుండా ఆన్లైన్లో ఉన్న మీ సేవ దరఖాస్తులను, ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను, కుటుంబ సర్వేలో పెట్టిన అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సర్వే చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ కూడా ఈరోజు రాయడం జరుగుతూ ఉంది.